గురుభ్యో నమః. ఓం మాతృదేవో భవ పితృదేవో భవ మహాగణాధిపతగే నమః. సత్య డిజిటల్ ప్రేక్షకులకు శుభాభివందనాలు. స్వస్తి శ్రీ దుర్ముఖీ నామ సంవత్సరం పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు తేదీ 10వ తేదీ మంగళవారం, త్రయోదశి రాత్రి 10:09 వరకు త్రయోదశి ఉంటుంది. ఈరోజు రోహిణీ నక్షత్రము ఉదయం 7:14 వరకు రోహిణీ నక్షత్రం ఉంటుంది. అయితే ఈ రోజులో వర్జం 12:26 ప్రారంభమై 1:54 వరకు వర్జం ఉంటుంది. అయితే ముఖ్యంగా మంగళవారం త్రయోదశితో కూడుకొని వచ్చినటువంటిది చాలా శుభదినం అనేటువంటిది. అయితే రానున్నటువంటి రోజుల్లో వచ్చేటువంటిది సంక్రాంతి. అయితే ఈ సంక్రాంతి పర్వదినాన అందరూ కూడా చేయదగినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల గురించి మనం తర్వాత క్రమంలో తెలియజేసుకుందాం. మరి ఇప్పుడు ద్వాదశ రాశులైనటువంటి మేషం నుండి పడితే మీనరాశి వరకు ఉన్నటువంటి ఈ 12 రాశుల యొక్క పూర్తి గ్రహచార ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే చేసేటువంటి ప్రతి పని కూడా ప్రయత్న పరంగా సఫలం అనిపించి కార్యభంగం జరుగుతుంది. బంధుమిత్రులతో విరోధము కలిగేటువంటి అవకాశం ఉంటుంది. రోగము కూడా కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధన నష్టము పూర్తి స్థాయిలో ఉంటుంది. ఆకస్మిక ప్రమాదాలు ఏర్పడేటువంటి సూచన ఈ మేషరాశి వారికి ఈరోజు గోచరిస్తుంది. కాబట్టి సంక్రాంతి వచ్చేటువంటి ముందు రోజులన్నీ కూడా పీడ దినాలు అంటారు. సంక్రాంతికి పురుషుడు ఉంటాడు. ఆ పురుషుని యొక్క ప్రభావం వల్ల కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్త పడాలి అనేటువంటి విషయం ప్రతి ఒక్క రాశి వారికి చెప్పడం జరుగుతుంది. బంధుమిత్రులతో కూడా విరోధం ఏర్పడుతుంది. ఆరోగ్య భంగము కలిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే జాతక ప్రభావం సంపాదన చేస్తున్నటువంటి సంపాదనలో ఇబ్బంది కలుగుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి విషయంలో చిక్కులు ఏర్పడతాయి. మనసుకు సంతోషము కలిగేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. భోజన పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎల్లప్పుడూ ఆనందం ఉండుట కోసమే మీరు ప్రయత్నించినా కానీ ఆ ప్రయత్నం అనేటువంటిది మీకు ఇబ్బంది కలుగజేసే విధంగా ఉంటుంది. తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే బంధుమిత్రు పరివారాలన్నీ కూడా జనాల్లో అవిరోధాలు ఏర్పడతాయి. సంతానమునకు పూర్తి శారీరక పీడ, ఉత్సాహ భంగము కలిగే అవకాశాలున్నాయి. ఎటువంటి ప్రయత్నము చేసినా కానీ ఆ ప్రయత్నము నెరవేరదు. అంతేకాకుండా స్త్రీ సౌఖ్యము కలగకుండా ఇబ్బంది అవుతుంది. అపకీర్తి పొంది మనస్తాపం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సలహాదారుల ప్రియంగా కానీ వివిధ రూపాల్లో కానీ మీకు కొన్ని కష్టాలు ఏర్పడవచ్చు. కాబట్టి మాట మాట్లాడేటప్పుడు చేస్తున్నప్పుడు జాగ్రత్త చాలా మటుకు అవసరం. తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే విద్య శాస్త్ర సంబంధించినటువంటి వారికి మంచి నైపుణ్యత కలుగుతుంది. విశేషమైనటువంటి గృహ నిర్మాణంలో మీకు సౌఖ్యం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో కాలం గడుపుట అనేటువంటిది మీకు ఎక్కువగా జరగవచ్చు. ధనలాభము కొరకై మీరు కొన్ని పనులు ప్రవేశపెడతారు. కొన్ని ప్రయత్నములు చేసిన వెంటనే కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. మనోవిచారంతో కూడుకున్నటువంటి విషయాల్లో మీకు జ్ఞాప్తి అవసరం. కొన్ని వివిధ కులాల వారితో, కొన్ని వృత్తి వారితో కూడా మీకు వైరము ఏర్పడి నీచ స్త్రీల వల్ల కూడా పరిచయాలు ఏర్పడి అనేక కష్టాలు పొందాల్సిన అవకాశం మీకు కలుగుతుంది. తర్వాత రాశి సింహరాశి.
సింహరాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే ధర్మ కార్యక్రమాలు చేయటం వలన మీకు మంచి పేరు ఏర్పడుతుంది. మీరు కొన్ని విషయాలలో కోపతాపాలకు ఏర్పడ్డప్పటికీ కూడా ఎప్పుడూ కూడా భయము, భీతి, భక్తితో మీరు బతకాల్సిన అవకాశం మీకు ఈరోజు కలుగుతుంది. ఎటువంటి బాధలో ఉన్నా కూడా మీ బాధను ఓర్చేటువంటి ఒక వ్యక్తి మీ ముందుకు వచ్చి మీకు సహాయ సహకారాలు అందజేస్తాడు. తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే మీకు చిన్న చిన్న కొద్దిపాటి కలహాలు ఈరోజు ఏర్పడవచ్చును. ప్రయత్నం చేసేటువంటి పనిలో కొద్దిగా సాఫల్యత ఏర్పడినప్పటికీ కూడా కొద్దిపాటిగా వాయిదా పడుతుంటాయి. ప్రత్యక్షంగా గౌరవ హాని కలుగుతుంది. చిక్కులు, బుద్ధి చంచల్యం కలుగుతుంది. ధన నష్ట ప్రభావం వల్ల అధిక ఇబ్బందులు కలుగుతాయి. స్త్రీ పూర్వకంగా పూర్తి ఇబ్బంది కలిగే అవకాశము. బుద్ధి వలన కానీ స్వగ్రహాన్ని అంటే స్వగ్రామాన్ని విడిచి మీరు దూరంగా ఉండవలసిన అవకాశం మీకు ఏర్పడుతుంది. తర్వాత రాశి తులారాశి. తులారాశి వారి జాతక ప్రభావం చూస్తే పరోపకార విషయంలో మీరు పలువురికి సహాయ సహకారాలు అందజేయడానికని ముందుకు వెళ్తారు. ఆ సహాయ సహకారం చేసే విషయంలో ఇబ్బంది కలుగుతుంది. ఎల్లప్పుడూ మానసిక చింతన బాధతో ఉండడం వల్ల మీకు ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది. వృధా కలహాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రయత్నములో కూడా పూర్తి కార్య విఘ్నత చెడిపోవును. సర్వజనాల కోసం విరోధం కలిగి మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి జాతక ప్రభావం చూస్తే మీ పేరులో కాస్తంత అపకీర్తి ఏర్పడే అవకాశం ఉంది. చంచల బుద్ధి, మనోవిచారములు ఎక్కువగా కలుగును. రోగము చేత ఇబ్బంది కలుగును. బంధుమిత్రుల యొక్క విరోధం ఏర్పడి అధిక దుఃఖము కలిగేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారు జాతకంలో ఉన్నటువంటి శని ప్రభావానికి సంబంధించినటువంటి శనికి ఆరాధించడం చాలా మటుకు మంచిది. తర్వాత రాశి ధనుర్రాశి. ధనుర్రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే మనోవిచారం ఏర్పడను. కొన్ని అపకీర్తికి సంబంధించినటువంటి మాటలు మీ ముందుకు వస్తున్నవి. మనస్తాపం కలిగినప్పటికీ కూడా మీరు అందరినీ విషయంలో మంచి గౌరవ మర్యాదలు పొంది ఆ విషయాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ భోజన విషయంలో మీకు జాప్యం వల్ల మానసిక చింతన ఏర్పడి గృహంలో ఉన్నటువంటి భార్యతో తగాదాలు పొందాల్సినటువంటి అవకాశం మీలో ఎక్కువగా ఏర్పడుతుంది. తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వారి జాతక ప్రభావం చూస్తే ఆరోగ్య భంగము కలుగుతుంది. కీర్తి, దేహ సౌఖ్యము కలుగుతుంది. నూతన వస్త్రాల యొక్క ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న ప్రయత్నాలే సఫలమై ఆ ప్రయత్నాల వల్ల పూర్తి స్థాయిలో సంతోషం ఏర్పడడం, ప్రయత్నం చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా సఫలం అవ్వడం ఇవి చాలా మటుకు మంచిది. తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే సమస్త విషయంలో వ్యతిరేక ఫలితాలు మీకు కలిగే సూచన ఎక్కువగా ఉంది. మీరు చేసేటువంటి కొన్ని పనుల వల్ల మీకు తెలియనటువంటి మానసిక సంతోషం మీకు ఏర్పడుతుంది. ధనలాభం కలుగుతుంది. ప్రయత్నం చేసేటువంటి ప్రతి పని కూడా కార్య సఫలమై మిమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తుంది. తర్వాత రాశి మీనరాశి. మీనరాశి వారి జాతక ప్రభావం చూసినట్లయితే కుటుంబంలో చిక్కులు ఏర్పడగలవు. మనోవిచారము చేత కాస్తంత పనులను ఇబ్బందిగా వెనుకంతలో వేస్తారు. రాజకీయ వ్యవహారములందు చాలా ఇష్టత కలిగి చేసేటువంటి వారికి విజయప్రాప్తి కలుగుతుంది. వివిధ రూపాల్లో కష్టాలు వచ్చినప్పటికీ కూడా తట్టుకునేటువంటి శక్తి, ఓపిక మీలో ఎక్కువగా వస్తుంది. ఈ మానసిక చింత నుండి కూడా మీరు దూరమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేషరాశి వారు, వృశ్చిక రాశి వారు, ధనుర్రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వచ్చేటువంటి ఏదైతే 26వ తేదీ ఉందో ఇది చాలా మటుకు ఇబ్బంది కలిగించేటువంటిది. కాబట్టి ఈ 26వ తారీఖు నాడు ఈ రాశుల ప్రక్రియ ప్రతి ఒక్కరు కూడా రాశి క్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఆ రోజు మౌన వ్రతం పాటించడం చాలా మటుకు మంచిది. అయితే
ఈ మాసంలో సంక్రాంతి అనేటువంటిది వస్తుంది. ఈ సంక్రాంతి 14వ తేదీ ఈ శనివారం నాడు ఈ యొక్క సంక్రాంతి రావడం జరుగుతుంది. అయితే ఈ సంక్రాంతి అనేటువంటిది శనివారం అంటే స్థిరవాసరే శనివారం నాడు అశ్విని ఆశ్లేష నక్షత్రయుక్తంగా ఈ యొక్క మేషలగ్నంలో ప్రారంభమవుతుంది. అయితే ఈ లగ్నంలో ప్రారంభమవుతుంది కాబట్టి దక్షిణాయనం ఇక్కడి వరకు పూర్తయి తదుపరి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం ప్రారంభమయ్యేటువంటి సమయంలో చాలా మటుకు కొన్ని చెడు మంచి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించదగినది. అయితే ఈ సంక్రాంతి పురుషుడు యొక్క ఈ వచ్చేటువంటి సంక్రాంతి పురుషుడు రాక్షస నామము చేత ఆయన ఈ సంక్రాంతి లోపల ప్రవేశం చేస్తున్నాడు. అంతేకాకుండా చండాలులకు ఎక్కువ మటుకంటే లంచగొండిలకు కానీ డబ్బు తీసుకున్నటువంటి వారికి కానీ మానసికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వారికి కానీ నాశనం జరిగే అవకాశం ఉంటుంది. ఇతడు వచ్చేటువంటి సమయంలో సువృష్టి చేత వస్తున్నాడు కాబట్టి జనులకు మంచి కలుగుతుంది. తిథి కూడా విధియ తిథి రావడం వల్ల సుభిష్య సమృద్ధి కలుగుతుంది. కృష్ణపక్షంలో రావడం వల్ల సుభిక్ష క్షేమం ఆరోగ్యంగా ఉంటుంది. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం వల్ల రావడం వల్ల రాజవిడ్వరం అంటే పరిపాలనా విధంగా పాలిస్తున్నటువంటి మంత్రులకు కానీ వాడికి కానీ కొద్దిగంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శనివారం నాడు వస్తున్నాడు కాబట్టి వ్యాధితో దొంగలతో భయంతో ప్రజలందరూ కూడా భయపడాల్సినటువంటి అవకాశం వస్తుంది. మధ్యాహ్న సమయంలో వస్తున్నాడు కాబట్టి విప్రులకు నాశనం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మేషలగ్నంలో వస్తున్నాడు కాబట్టి జగత్తుకంతా కూడా ఆనందం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈయన నీలి వస్త్రం ధారణ చేసుకొని వస్తున్నాడు కాబట్టి మహాభయం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గంధాన్ని లేపనం చేసుకొని వస్తున్నాడు కాబట్టి దుష్టులకు నాశనం కలుగుతుంది. ఈ యొక్క ఏనుగు మీద వాహనం మీద వస్తున్నాడు కాబట్టి రాజులకు యుద్ధం జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే మంత్రులకు కానీ మిగతా వాళ్ళకు కానీ యుద్ధాలు జరిగే అవకాశాలు ఉంటాయి. విస్మయ ముఖఫలం ముఖం అనేటువంటిది పెట్టడం వల్ల అశుభం జరిగే అవకాశాలు రాజకీయ పరిణామంలో ఎక్కువ మటుకు చోటు చేసుకుంటాయి. తర్వాత ధరలు అనేటువంటివి కూడా భవిష్యత్తులో అంటే పంట పొలాలకు సంబంధించినటువంటి ధాన్యాలు మధ్య ధరలు ఏర్పడతాయి. ఆగ్నేయ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఎక్కువ మటుకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే శ్రీశైలం మిగతా ప్రాంతాల్లో ఆంధ్ర పరిసర ప్రాంతాల వారికి ఎక్కువగా ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించి దీన్ని మీరు తప్పకుండా పాటించినట్టయితే మంచి జరిగేటువంటి అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాంతరం తదుపరి సంక్రాంతి నాడు ప్రతి ఒక్కరూ కూడా గృహమే ఇంటి ముందర ఖచ్చితంగా బియ్యపు పిండితో ముగ్గు వేయాలి. ఆ బియ్యపు పిండితో ముగ్గు వేయడమే కాకుండా ఆ ముగ్గులో పలు రకాలైనటువంటి పంట దినుసులు జొన్నలు, నువ్వులు, బొబ్బెళ్ళు, మినుములు, శనగలు, పెసళ్ళు, మినుములు, అటువంటి వడ్లు ఇవన్నీ కూడా 9 రకాలకు సంబంధించినటువంటి ధాన్యాలు కొద్ది కొద్దిగా పెడుతూ మధ్యలో పిడకబెట్టి దాని మీద పాలు పెట్టి పొంగించడం చాలా శ్రేయస్కరం. జీడిపళ్ళు, దానితో పాటు క్యారెట్ ముక్కలు, నేరబళ్ళు, ఉసిరి ముక్కలు, చెరుకు గడలు ఇవన్నీ వేయడం వల్ల కూడా ఈ యొక్క సంక్రాంతి పురుషుని యొక్క ప్రభావం మన ఇంటి ముందుకు వచ్చినా కానీ మన గృహం పైన పడకుండా ఉంటుందట. దీని మీద మనుషుల లోపల ఎలాంటి ఇబ్బంది కాదు. సంక్రాంతి పురుషుడు యొక్క ప్రభావం వల్ల మన ఇంట్లో గృహకార్యం అనేటువంటిది నెరవేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యవసాయదారుడు ఈ యొక్క సంక్రాంతి నాడు ముందు తమకు పండించినటువంటి పంటలను ముందు పెట్టుకుంటాడు. ఆ సంక్రాంతికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉదయకాలం స్నానం చేస్తారో నేరేడు పండుని స్నానం చేసేటువంటి నీటిలో వేసుకొని స్నానం చేయడం వల్ల సర్వదా శుభప్రాప్తి మీకు కలిగే అవకాశం వస్తుంది. కాబట్టి మీరు గమనించి సర్వదా శుభప్రాప్తి కలగాలంటే మీరు నేరేడు పండు నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఆ రోజు నువ్వులు బెల్లంతో కలుపుకున్నటువంటి ప్రసాదాన్ని 10 మందికి పెట్టండి. ఈ వాసంలో శనికి సంబంధించినటువంటి శనివారం వస్తుంది కాబట్టి ఎవరైనా నోము వ్రతం ఆచరించుకునేటువంటి వారు స్టీలుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వస్తువు దానం ఇవ్వడం వల్ల చాలా మటుకు మేలు కలుగుతుంది. అయితే ఈ సత్య డిజిటల్లో వచ్చేటువంటి మరిన్ని ప్రోగ్రామ్స్ మీరు చూడదగినటువంటిదైతే యూట్యూబ్ కార్యక్రమంలో మీరు దర్శించుకోవచ్చు. యూట్యూబ్లో మీరు సత్య డిజిటల్ రాశి ఫలాలు అన్న సత్య డిజిటల్ న్యూస్ సంబంధించి మీరు అప్డేట్ చేసినా కానీ దానికి సంబంధించినటువంటి విషయాలు వస్తాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పదే కూడా వీక్షించి మీరు మంచి ఫలితాలు పొంది స్వామి కార్యం సకార్యంగా భావించి
అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశాన్ని మీరు సంకల్పం చేసి 10 మందికి మంచి విషయాన్ని చెప్పేటువంటి ఈ కార్యక్రమాన్ని తిలకించి అందరూ బాగుండాలని కోరుతూ మరి ఈ రోజుటి కార్యక్రమం ముగిస్తున్నాం. రేపటి కార్యక్రమంలో మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. అంతవరకు శుభాభివందనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. తథాస్తు.